హాయ్ టు ఆల్, వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. నా పేరు షేరి ప్రసాద్. నేను ఇటీవలే గ్రూప్ 2 జాబ్కు అర్హత సాధించున్నాను. గ్రూప్ 3 కూడా సాధించి ఉన్నాను. అంతకంటే ముందు నేను ఇక్కడి వరకు ఎలా రాగలిగాను, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఎలా కొన్ని సవాళ్లను అధిగమించి ఇక్కడి దాకా చేరుకున్నాను, మీ ముందు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాను, ఇక్కడి నుంచి ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, ఇవన్నీ తెలుసుకునే ముందు ఈరోజు నా పుట్టినరోజు. అందుకే నేను ఏదో విధంగా మళ్ళీ చాలామంది మదిలో మెదులుతున్న సందేహాలకి సమాధానాలు ఇవ్వాలి. నా పుట్టినరోజుకి ఇది నాకు నేనిచ్చే కానుకగా చేయాలనుకున్నాను. ఈ ఆలోచన తెలియజేసిన వెంటనే షైన్ ఇండియాలో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సయ్యద్ సార్కి, నన్ను ఇక్కడ దాకా ప్రోత్సహించినటువంటి సురేష్ నాయుడు సార్కి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే పుట్టినరోజు అనగానే కేకులు కట్ చేసి ఫ్యామిలీతోని సంబరాలు చేసుకునే అవకాశం ఉంటుంది ఎవరికైనా. కానీ నేను మొదలుపెట్టిన జర్నీ అనేది నాకు ఒక్కసారి నా కళ్ళ ముందు మెతలాడింది. అరే, నేను చాలా దాటుకొని వచ్చాను, చాలామంది చాలా దాటుకొని వచ్చుంటారు. నేను ఎటువంటి సందర్భాల్లో నా ఆలోచన విధానం ఎలా ఉంది, నేను ఎలా ఆలోచించాను, ప్రస్తుత పరిస్థితులు అంత బాగలేవు, ఇప్పుడు ప్రతి యాస్పిరెంట్ మైండ్ సెట్ ఎలా ఉంది, ఒకసారి మనం వాటిని అన్నిటినీ నేను అనుభవించిన విషయాలన్నీ వాళ్ళు మళ్ళీ నేను చేసిన తప్పులు వాళ్ళు చేయకూడదనే ఆలోచనతో నేను మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను. ముందుగా నాది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఈశ్వరమాధారం అనే గ్రామం. నేను 2018లో మొదటగా SPF కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాను. ఆ రోజుకి మా దాంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ సాధించడం అంటే చాలా గొప్ప విషయం. నా తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయ కూలీలు. సో ఒక్కసారి వాళ్ళ ఆశలు చిగురించాయి. నా కొడుక్కి ప్రభుత్వ నౌకరు వచ్చింది, ఇక మా బాధలు పోతాయిలే అనుకున్నారు. దాని తర్వాత నేను ట్రైనింగ్ చేసి ఉద్యోగం జాయిన్ అయ్యాను. కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకోవచ్చు, చాలా బాగా నా జీవితంలో కష్టాలన్నీ వెళ్ళిపోయాయి, ఇక నేను ఎక్కడికైనా ఏదైనా చేయగలుగుతానని ఆలోచనలు ఉండేది. అప్పుడే మా అమ్మగారికి మా నాన్నగారికి ఇద్దరికి ఆరోగ్యం అనేది దెబ్బతిన్నది. సో మా అమ్మగారికి వెన్నుముక ఆపరేషన్ అయ్యి ఆమెకు వెన్నులో ఒక 2-3 స్క్రూలు పెట్టాల్సి వచ్చింది. మా నాన్నగారికి నిరంతరము కిడ్నీ సమస్యలు రావడం అనేది స్టార్ట్ అయింది. అదేవిధంగా ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఇన్ని సంవత్సరాలు చదువుకున్న విషయం ఒక ఎత్తు ఉంది, ఉద్యోగ విధానం అనేది ఒక ఎత్తుగా ఉంది. చదువుకున్నదంతా ఒక ఎత్తు, చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయడం ఒక ఎత్తు. అప్పుడు నేను నిశ్చయించుకున్నాను, ఇక్కడితోనే నా పరుగు ఆపకూడదు, నేను ఇక్కడితో సాటిస్ఫై అవ్వకూడదు అని నిశ్చయించుకున్నాను. కానీ ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చదవాలి? సరే, కానిస్టేబుల్ ఉద్యోగం అంటే ఒక సెట్ ఆఫ్ బుక్స్ చదివాను, అందులో పలానా బుక్స్ అని మనకు మార్కెట్లో ఉన్నవి తెచ్చుకొని చదివాను. అప్పుడున్న సందర్భాలలో ఏదో ఒక రూపంలో నేను ఉద్యోగం సాధించగలిగాను. బట్ అక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అంటే, నన్ను నడిపించే శక్తి ఏంటి, నేను ఎందుకు వెళ్ళాలి, మనం సక్సెస్ అవుతామో లేమో మనకేం క్లారిటీ లేదు కదా. మొదలు పెడుతున్నాము, మనం అనగానే మనకు జాబ్ వచ్చేయాలా, వింతలు జరిగిపోతే మనకు దాని ఫలితాలు అంత తొందరగా అర్థం కావు. అంటే మనం శోధించి సాధించాలంటారు. అంటే శోధన అనేది, నువ్వు కష్టపడడం అనేది ఏ స్థాయికి ఉండాలనేది, ఒక స్థాయి బెంచ్ మార్క్ ఉన్నా బెంచ్ మార్క్ దాటి ఉండాలి. మరి వీటన్నిటికీ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నాకు ఒంట్లో ఓపిక లేదు, కొంచెం ఫుడ్ తింటాను, శక్తి వస్తుంది. నాకు కళ్ళు దురద పెడుతున్నాయి, లేకపోతే కళ్ళు ఇబ్బంది పెడుతున్నాయి, పడుకుంటాను. మరి నేను ఉద్యోగం సాధించాలనుకున్నప్పుడు ఎక్కడి దాకా వెళ్ళాలో తెలియదు, ఎంత దూరం ప్రయాణించాలో అర్థం కాదు, ఎటువంటి సవాళ్లు నాకు వస్తాయో తెలియదు. ఇటువంటి సందర్భాలలో నన్ను ముందుకు నడిపించే శక్తి ఏంటి? నా తల్లిదండ్రులు. వాళ్ళ పరిస్థితి చూశాను. నేను ఒక్కటే డిసైడ్ అయ్యాను, చావో రేవో తేల్చుకుందాం, ఇక్కడే మనం తేల్చుకుందాం. మన వల్ల కాదు అంటే ఏది కాదు. నేను ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్, తెలుగు మీడియం చదువుకున్న వ్యక్తిని. నేనేదో గ్రూప్ 1 కొట్టాలి, గ్రూప్ 2 కొట్టాలి, SIలు కొట్టాలంటే ఆలోచన మించిన అనుమానాలు మన మైండ్లోనే మొదటగా స్టార్ట్ అవుతాయి. నేను ఎందుకు సాధించగలుగుతాను అనే డౌట్ ఎవరో నాకు పెట్టరు, ముందు నాకు నేనే పెట్టుకుంటాను. మన వల్ల కాదు అనే ఆలోచన మొదటగా స్టార్ట్ అయ్యేదే మనలో. మరి ఇవన్నీ దాటుకొని ఇక్కడ దాకా రావడమే కాదు, మళ్ళీ ఇక్కడ నుంచి నేను గ్రూప్ 1 అనే ఉద్యోగానికి ముందుకు వెళ్తున్నాను. ఇంత శక్తి నాలో ఎక్కడి నుంచి వస్తుంది? నేనేమైనా స్పెషల్గా తింటున్నానా, స్పెషల్గా చూస్తున్నానా, స్పెషల్ వ్యక్తులు ఏమైనా నా చుట్టూ ఉన్నారా? లేదు. నాలో నాకు నేను ఇచ్చుకున్న సంకల్పం అది నేనే సంకల్పం ఇచ్చుకున్నాను. ఈరోజు మీరేం చేయాలి, మీరేం చేస్తున్నారు? అసలు ఉద్యోగం అంటే వన్ డే బ్యాటింగ్ కాదు కదా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చెప్తాను మీకు. ఇప్పుడు ప్రిపేర్ అవుదాం అనుకున్నాం, కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నాం.
ఇప్పుడు నోటిఫికేషన్ లేవు కదా, ఇప్పుడు కోచింగ్ తీసుకోవడం ఎందుకు, మళ్ళీ తర్వాత తీసుకోవడం అవుతుంది, 2 సార్లు కోచింగ్ ఎందుకు, నోటిఫికేషన్ రాగానే కోచింగ్ తీసుకుందాము, లేకపోతే చదవడం స్టార్ట్ చేద్దాము అనేది ఒక వర్గం. లేదు ఇప్పటి నుంచే చదువుదాము అని ఒక వర్గం స్టార్ట్ అయ్యి తీరా నోటిఫికేషన్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళలో ఉన్న ఆ మోటివేషన్ స్పిరిట్ ఏదైతే ఉందో తగ్గిపోయి వాళ్ళు తీరా దగ్గరికి వచ్చినాక వదిలిపెట్టే సందర్భాలు నా ఫ్రెండ్స్లోనే చాలా మందిని చూశాను. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ ఉంది ప్రాబ్లం? అంటే మన ఆలోచన విధానాల్లోనే ప్రాబ్లం ఉందని నేను చెప్తాను మీకు. అంటే ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మన చుట్టూ కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను మనం ఒడిసి పట్టుకున్నప్పుడు ముందుకు వెళ్ళడానికి ఒక మోటివేషన్ మనకు తగులుతుంది. మీరు కానిస్టేబుల్ కావాలనుకుంటున్నా, ఒక సబ్ ఇన్స్పెక్టర్ కావాలనుకుంటున్నా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 80 గ్రూప్ సర్వీసెస్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, రేపు పెట్టబోయే విఆర్ఓలో, జీపీఓలో ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా కానివ్వండి, ముందుగా మనం సంకల్పించుకోవాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా నేను ఈ ఉద్యోగాన్ని సాధించాలి, నాకు వేరే ఆప్షన్ లేదు, నేను పని చేయకుండా షార్ట్ కట్లో నాకు సక్సెస్ రాదు. మరి ఏం చేయాలి? సరే ఓ పని చేద్దాం, ఈ చదువులన్నీ వదిలేసి ఏం చేద్దామంటే మన పని మనం చేసుకుందాం. ఏ డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఉండొచ్చు, ఏ బీటెక్ చదువుతున్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఊర్లో ఈరోజు ఆలోచిస్తూ ఉండొచ్చు, నేను రేపు కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడుతుంది, ఎస్ఐ పడుతుంది, మళ్ళీ గ్రూప్స్ పడతాయి, చదువుకుందాం అనే ఆలోచన ఉండొచ్చు. వీళ్ళందరూ కొద్దిసేపు చదువు వదిలేసేద్దాం. చదువు వదిలేసి ఏం చేద్దాం? ప్రస్తుతానికి మన పని మనం చేసుకుందాం. చదివేటోళ్ళు చదువుకుందాం, ఎంజాయ్ చేసేటోళ్ళు ఎంజాయ్ చేసుకుందాం. తీరా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే పొలమని మళ్ళీ అందరం కలిసి మళ్ళీ మనం బుక్స్ తీసి రాత్రికి రాత్రి అయిపోవాలి, రాత్రికి రాత్రి మనం గ్రూప్ 1 అయిపోవాలి, ఎస్ఐలు అయిపోవాలని స్టార్ట్ చేసి ఎక్కలేని ఒత్తిడి అంతా మెదడులో పెట్టుకుందాం. ఆ మెదడులో పెట్టుకొని తినేది కూడా అరగక మనం ఇబ్బంది పడుతూ, ఆ వంట పట్టక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ, తల్లిదండ్రుల మీద ఆర్థికంగా మనం భారం అవుతూ, మనకు మనమే భారం అవుతూ ఈ జీవితం ఎటెళ్తుంది అసలు అనే ఒక అనిశ్చిత పరిస్థితి మనమే క్రియేట్ చేసుకుందామంటే చెప్పండి, మరి చేసుకుందాం. అప్పుడే మొదలు పెడదాం. నోటిఫికేషన్ వస్తుంది, ఎట్లయినా టైమే పడుతుంది కదా, 1 ఇయర్ పట్టింది యావరేజ్గా ఏ నోటిఫికేషన్ మనకు కంప్లీట్ చేయాలన్నా. 1 ఇయర్ చదువుకోవచ్చు, మస్తు టైం ఉంది కదా, మరి ఇప్పుడు ఎందుకు చదవాలి, అప్పుడే చదువుకుందాం అనే ఆలోచన చాలా మందికి వస్తూ ఉండొచ్చు. నేను ఇక్కడ మీకు చెప్పడానికి రాలేదండి. ముందుగా నేనేదో సాధించానని చెప్పుకొని నేనేదో చేయాలని రాలేదు. నేను ఇప్పటికీ విద్యార్థినే, నేను ఒక గ్రూప్ 1 ఉద్యోగానికి చదువుతున్నాను. నేను ఏం తప్పులు చేశానో మీరు ఆ తప్పులు చేయకుండా ఉండాలని నేను వచ్చాను ఇక్కడికి. నా పుట్టినరోజు ఏదో ఒక మంచి పని చేయాలని నేను వచ్చాను ఇక్కడ. నాకు ఈ అవకాశం అనేది షైన్ ఇండియా ప్లాట్ఫామ్ ద్వారా రావడానికి కారణం ఏంటంటే నేను ఇక్కడ టెస్ట్ సిరీస్ రాశాను గ్రూప్ 2కి. రాసి నాకు ఇక్కడ నేను లబ్ధి పొందాననే కారణంతోనే నేను ఇక్కడికి వచ్చి దీని ద్వారానే మళ్ళీ నేను తిరిగి వాళ్ళకి కొన్ని సందేహాలను తీర్చేద్దామని వచ్చాను. మనం అంతా బంద్ చేద్దాం, నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదువుకుందాం. తల్లిదండ్రులు మనమే చాలా ఆశలు పెట్టుకొని ఉంటారు, మనకు చాలా ఆశలు ఉంటాయి. మన చుట్టాలలో చాలా అవమానాలు ఎదురుంటాయి. వీడి వల్ల వీడు ఆడ చదువుతాడు, వీడు ఈయనే తిరుగుతుంటాడు, వీడికి ఆడొస్తుంది ఉద్యోగం అంటారు. వీడు చదివాళ్ళే, వీళ్ళు అయ్యే కూలీ వీడు చదివినట్టే. ఇక వీళ్ళ అమ్మ ఇప్పుడే చెప్పుకుంటుంది, వీడు వస్తుందా ఉద్యోగం, వీడు ఆడ హైదరాబాద్లో ఏడ తిరుగుతుండో, లేకపోతే ఇంకే ఊళ్ళలో ఏం తిరుగుతుండో, చదువు లేదు, పాలు లేదు, టైం వేస్ట్ చేస్తుండు, ఇంటికాంచి డబ్బులు పంపిస్తుండు, చదువుతుండు. ఇది ఆలోచన చాలామంది మన చుట్టూ సమాజంలో, ముఖ్యంగా మన చుట్టాల నుంచే ఫేస్ చేస్తామండి. సమాజం దాకా అవసరం లేదు, మన చుట్టాలే అతిపెద్ద మిత్రులు అంటాను నేను. ఎందుకంటే నిరంతరం మనల్ని పొడుస్తూ ఉంటారు, సూదులతో పొడిచినట్టు పొడుస్తూ ఉంటారు. సరే ఇవన్నీ పక్కా పెడదాం. మీకు చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిన విషయం కుందేలు తాబేలు, నేను కొత్తగా చెప్పేదేం లేదు. బట్ అందులో నీతి మీకు ఏమర్థమైంది అంటే, ఒక్కసారి చేద్దాం, ఒక్కసారే కంప్లీట్ చేద్దాం అనే ఆలోచన విధానానికి రోజు కొంచెం అడుగులు వేసుకుంటూ వెళ్దాం అనే ఆలోచన విధానం మీకు ఇక్కడ అర్థం కావాలి. మీరు కుందేలులా ఉంటారా, తాబేలులా ఉంటారా, లేదా అన్నీ చచ్చిన జీవచలంలా ఉంటారా అనేది మీకు మీరు తెలుసుకోవాలి. ఇక్కడ నేను ఎందుకు ఇంత కఠినమైన పదాలు వాడుతున్నానంటే, ఆ మంట రగలాలి మీలో. మీ తల్లిదండ్రులు ఒక్కసారి, మీరు ఎవరూ అవసరం లేదండి, ఒక్కసారి కళ్ళు మూసుకోండి, మీ అమ్మని కళ్ళ ముందు తలుచుకోండి, మీ నాన్నని కళ్ళ ముందు తలుచుకోండి. ఎన్ని సందర్భాలు మీకు గుర్తొస్తుంటాయి. మీ నాన్న ఎన్నో ఆశలు కంటుంటాడు మీ మీద, మీ తల్లిదండ్రులు అసలు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. మీ అక్క చెల్లెలు, మీ అక్కకు పెళ్ళై ఉంటుంది, 2 పిల్లలు ఉండుంటారు. వాళ్ళు మా తమ్ముడు చదువుతున్నాడు, లేకపోతే మా అన్నయ్య చదువుతున్నాడు, మా అన్నయ్య పక్కా ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాడు, లేదా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, మా ఆయన ఎంతో కష్టపడుతున్నాడు, నా పిల్లలకు మంచి భవిష్యత్తు. ఎందుకు ప్రభుత్వ ఉద్యోగం చదవాలి? జాబులు లేవా? బిజినెస్ చేసేవాళ్ళు లేరా? ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బు దేంట్లోనైనా వస్తుందండి. గౌరవం, నీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం, అది ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగం ద్వారా వస్తుంది. మరి ఇన్ని నడిపించాలి, ప్రతిరోజు నేను ఎలా ముందుకెళ్ళాలి అనే ఒక ఆలోచన విధానం.
అప్పుడే మన చుట్టూ చాలా అవకాశాలు ఉంటాయి. మీకు ఎన్నోసార్లు సయ్యద్ సార్ కూడా చెప్పున్నారు, నిరంతరం కష్టపడడం కూడా కాదు, ఇష్టపడమే, నిరంతరం ఇష్టపడి కష్టపడి సాధించడం అని ఎలా అనేది ఎన్నో సందర్భాల్లో సయ్యద్ సార్ మీకు చెప్తూనే ఉన్నారు, నిరంతరం మిమ్మల్ని ముందుకు నడిపిస్తూనే ఉన్నారు. ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక ఏం సిలబస్ ఏం క్లాసులు చెప్తే అయిపోద్ది కదండి. సార్కి ఏం అవసరం, ఈ ఇన్స్టిట్యూట్కి ఏం అవసరం, మిమ్మల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇక్కడ అందుకే నేను చెప్పొచ్చే ప్రధానమైన విషయం ఏంటంటే ప్రతిరోజు మనం చదవాలి. దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్, ఇందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఇక్కడ హైదరాబాద్లో కొంతమంది ఉంటారు, ఊర్లలో కొంతమంది ఉంటారు, కొత్తగా రావాలనుకున్న వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ముందుకు ఎలా వెళ్ళాలి అనే ప్రతి మనిషిలో ఒక సందేహం కలుగుతుంది. అందుకే నేనేం చెప్తానంటే ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మైండ్లో ఒకటే పెట్టుకోండి, వచ్చినా రాకపోయినా నేను ప్రతిరోజు కష్టపడతా అనుకోండి. ఈ రోజు నుంచే ఎందుకు చదవాలి? అవి చదువుతున్న వాళ్ళు ఉండొచ్చు, ఈ రోజు నుంచి ఎందుకు చదవాలి? నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి చెప్తుందా గవర్నమెంట్ అని తెలియదు మనకి, ఎప్పుడైనా ఇవ్వచ్చు ప్రభుత్వం. సో వాళ్ళ నుంచి నోటిఫికేషన్ రావడం చిటికలో పని. మరి వాళ్ళు చిటికేసేలోపు మీరు చిటికలో అయిపోజేస్తారా ప్రిపరేషన్? కాదు కదా. అంటే నోటిఫికేషన్ రాలేదు అనే ఆలోచనని ఒక్కసారే వచ్చి ఆలోచనని చంపేస్తుంది నోటిఫికేషను. మరి చదవాలి వచ్చినాక చదవాలి అనే ఆలోచనని ఒక రాత్రిలో మీరు చంపుతారా? కాదు కదా, అది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. అందుకే నేను ఏమంటున్నానంటే మీలో ఎంతమంది గుండె మీద చేసుకొని చెప్పండి, ఎంతమందికి మీరు చదివే ఎగ్జామ్ యొక్క సిలబస్ తెలుసు? సిలబస్ ఎందుకు తెలియాలి? ఒక 2 వీలర్ తీసుకొని బయటకు వెళ్ళాలి, మోటార్ సైకిల్ తీసుకొని బయటకు వెళ్ళాలి, దాని క్లచ్ తెలవాలి, దాని గేర్లు తెలవాలి, దాని బ్రేక్ తెలవాలి, ఎన్ని లీటర్ల పెట్రోల్ వేయాలి, ఎందుకు తెలవాలి? మనకి బేసిక్ థింగ్స్ ఇవన్నీ తెలిస్తేనే బండిని బాగా నడపగలుగుతాం. మరి ఒక నోటిఫికేషన్కి మనం చదవాలి, ఒక ఉద్యోగానికి మనం చదవాలనుకున్నప్పుడు దాని సిలబస్ ఏంటి, ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, ఎక్కడ చదవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, నాకెవరైనా సాయం చేసే వాళ్ళు ఉన్నారా, నాకేమన్నా కోర్సెస్ ఉన్నాయా, నేను ఏమైనా కోచింగ్ తీసుకోవాలా, అసలు నేను కోచింగ్ తీసుకోవాలా వద్దా, ఇప్పుడు కోచింగ్ తీసుకుంటే అప్పుడు మళ్ళీ కోచింగ్ తీసుకోవాలి కదా అనే సందేహాలు మీలో చాలా మందికి ఉంటాయి. కోచింగ్ అనేది ఎప్పుడైనా ఒక్కసారే తీసుకోవాలండి, కానీ దానికి పదును పెట్టడం నిరంతరం జరగాలి. గుర్తుపెట్టుకోండి, ఒక 6 నెలలు 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నారు, 1A కానీ 2A కానీ 3A కానీ 4A కానీ SI కానీ కానిస్టేబుల్ కానీ VRO కానీ ఏదైనా కానివ్వండి తీసుకున్నారు, మళ్ళీ నోటిఫికేషన్ పడ్డదనుకున్నాం, మీరు కోచింగ్ తీసుకున్నారు, చదువుతున్నారండి నిరంతరంగా. ఒక కరెంట్ అఫైర్స్కి ఏ పేపర్ చదవాలో తెలియదు, ఎలా చదవాలో తెలియదు, మనకు మ్యాగజైన్ ఉంది, మ్యాగజైన్ చదువుకున్నారు. ప్రతి నెల మ్యాగజైన్ని మీరు ప్రతి నెల చదివితే మనకు 6 months 9 months 1 year కరెంట్ అఫైర్స్ బుక్గా వచ్చినప్పుడు ఒకసారి రివైజ్గా వెనక్కి వస్తుంది. అది సిలబస్ చదువుతున్నారు. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఉంది, తెలంగాణ మూమెంట్ సిలబస్ ఎంతమందికి తెలుసు మీలో? అంటే ఒక ఫేమస్ బుక్ తీసుకొని చదివేద్దాం అలా కాదండి, సిలబస్ మనం తెలుసుకోవాలి. ఒక ఎకానమీ ఉంది, చాలా మంది ఎకానమీ అంటే భయపడతారు Group 2 విషయంలో. ఎందుకు భయం అనిపిస్తుంది మనకి? ఎకానమీ ఎందుకు భయం అనిపిస్తుంది అంటే బేసిక్స్ తెలియదు మనకి, జాతీయ ఆదాయం అంటే ఏంటో తెలియదు, పేదరికం రకాలు తెలియదు, నిరుద్యోగ రకాలు తెలియదు, ఇన్ని రకాలు మనకి ఎన్ని రకాల రంగాలు ఉంటాయో తెలియదు, ఎన్ని సెక్టార్లు ఉంటాయో తెలియదు. ఇవన్నీ తెలియకుండా డైరెక్ట్ మనం ఎకానమీ చదవాలంటే భయంగా ఏమనిపిస్తుంది? ఒక సోషియాలజీలో మనకు బేసిక్ సోషియాలజీ ఒకటి ఉంటుంది, అడ్వాన్స్ సోషియాలజీ ఒకటి ఉంటుంది. బేసిక్ సోషియాలజీ అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, అంటే భారతదేశంలోని సమాజ నిర్మాణం ఎలా ఉంది, దాంట్లో ఎన్ని రకాల భిన్నత్వంలో ఏకత్వం ఉంటారు, ఎన్ని తెగలు ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని మతాలు ఉన్నాయి, వీళ్ళందరూ ఎలా ఒక దేశంగా కలిసి ఉంటున్నారు అనేది మనం ఆలోచించుకోవాలి ఒకసారి. తెలంగాణ సమాజమే తీసుకోరాదండి, ఎన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఎన్ని యాసలు ఉన్నాయి, ఎన్ని మాండలికాలు ఉన్నాయి, ఎన్ని పండగలు ఉన్నాయి, ఎన్ని సంప్రదాయాలు ఉన్నాయి. వీటన్నిటి మీద ఒక అవగాహన రావాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ ఏంటో తెలియాలి కదా. సిలబస్ ఏంటో తెలిసిన తర్వాత మనం బుక్కులు చదవాలి. ఈ జర్నీకి మనకు ఒక గైడెన్స్ కావాలి, ఒక మెంటర్షిప్ కావాలి. నేనేదో తీసుకోండి చెయ్యండి పక్కా అని చెప్పట్లేదు, కానీ మనం ఒక అడుగు ముందే ఉండాలన్నప్పుడు కొన్ని ఆయుధాలు మనం సమకూర్చుకోవాలి. మనకు ఎకానమీ సబ్జెక్ట్ రాదు, లేకపోతే సోషియాలజీ సబ్జెక్ట్ రాదు ఇన్ సెన్స్ మనకు తెలియదండి, అవగాహన లేదు. అప్పుడు మనం నేర్చుకోవాలి, దీని ద్వారా ఇలాంటి ప్లాట్ఫామ్ మనం ఉపయోగించుకోవాలి. ఈ కోర్సులు మన పండగ ఆఫర్లు పెట్టినప్పుడు తీసుకొని కోర్సులో ఇక్కడ రావడానికి అవకాశం లేనప్పుడు ఆన్లైన్లో తీసుకొని ఆ సబ్జెక్టులని కూలంకుషంగా చదువుకోవాలి. ప్రతిరోజు చదవాలి, ఒక సోషియాలజీ చదవాలి, ఒక తెలంగాణ మూమెంట్ చదవాలి, ఒక ఇండియన్ ఎకానమీ చదవద్దంటారు. ఇప్పుడు చాలా మంది తెలంగాణ ఎకానమీ చదవద్దంటారు, తప్పది, చదవాలి. ఏం చదవాలో తెలియక వాళ్ళు అలా అంటారు. ఏం చదవాలి? ప్రతి ఇయర్ బడ్జెట్ వస్తుంది, సర్వే వస్తుంది, అది అప్డేట్ అండి, కానీ బేసిక్ థింగ్ మారదండి. జాతీయ ఆదాయం అనే డెఫినేషను నిన్న మారదు, నేడు మారదు, రేపు మారదు.
జాతీయ ఆదాయం అంటే ఏంటో తెలియాలి, పేదరికం అంటే ఏంటో తెలియాలి, ఈ దేశంలో ఈ రోజుకి ఎంత పేదరికం ఉందో తెలియాలి. పేదరికం మీద డిఫరెంట్ కమిటీ రిపోర్ట్లు వస్తాయి. అవి ఎక్కడొస్తాయి? కరెంట్ అఫైర్స్ తెలుస్తాయి. కరెంట్ అఫైర్స్ కావాలంటే మళ్ళీ ఇక్కడ మనం దీని ద్వారా సోర్స్ ద్వారా మనం నోట్ చేసుకోవచ్చు. అంటే బేసిక్ థింగ్స్ అన్నిటిని మనం ఈ రోజే మొదలు పెట్టాలి. ఇవన్నీ అప్పటికప్పుడే కావు కావు కావు. నేను ప్రత్యక్ష అనుభవం నాకు ఉంది. నేను ఏ రోజుకి ఆ రోజు స్టార్టింగ్లో అలానే అనుకున్నాను. కానీ ప్రతిరోజు చదువుతూ ఉండేవాడిని. నేను ఉద్యోగాలు చదివేవాడిని, జాబ్ చేసుకుంటూ చదివేటోడిని. నన్ను పిచ్చోళ్ళకి చూసేటోళ్ళు అంతా, వీడికి ఏం పర్లేదు ఇప్పుడు ఆడి నోటిఫికేషన్లు అనేటోళ్ళు. కానీ నేను ఆ రోజు చదివింది ఈ రోజుకి నాకు ఆ బేసిక్స్ అలా ముద్ర పడిపోయాయి. ఇప్పుడు నేను ఏ బుక్ తీసుకున్నా, ఏ కొత్త బుక్ తీసుకున్నా, ఇంకేం చదివినా నాకు అతి తొందరలోనే అర్థమైపోద్ది. ఎందుకు అర్థమైపోద్ది? ఆ పునాదులు అంత గట్టిగా వేసుకున్నాను. ఎలా సాధ్యమైంది? ప్రతిరోజు చదవడం వల్లనైంది. మరి మీరు చదువుతున్నారా? మీలో ఎంతమంది మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు? ఎందుకు మీరు అలా మోసం చేసుకుంటున్నారు? ఆ మాత్రం దానికి ఎందుకు వచ్చారు కాంపిటేటివ్ జాబ్కి? మన ఆలోచనలు చాలా గొప్పగా ఉన్నాయండి, కానీ ఆచరణ కూడా గొప్పగా ఉండాలి. నేను మాట్లాడింది మీకు నచ్చకపోవచ్చు, చాలా మంది నన్ను తిట్టుకుంటూ ఉండొచ్చు. వీడు చెప్పాడులే, వీడు చెప్తే మనం వినేదేందని. ఇక్కడ ఎవరు చెప్తున్నారు కాదండి, ఏం చెప్తున్నారు. నేను చెప్పినా, సయ్య సార్ చెప్పినా, సురేష్ నాయుడు సార్ చెప్పినా ఒకటే చెప్తాం, నిరంతరం కష్టపడండి. అది తప్ప వేరే షార్ట్ కట్ లేదండి. ఇక్కడ వేరేది లేదు. టైం వేస్ట్ చేసుకోకండి. మీరు నిరంతరం కష్టపడి మేము ప్రతిరోజు చదువుకుంటామనే ఆలోచన ఉన్న వాళ్ళే కొనసాగించండి. లేకపోతే టైం వేస్ట్, మనీ వేస్ట్. కాలం ఎంత ట్రై చేసినా వెనక్కి రాదండి. నేను అనుభవం నాకు అది. నేను చాలా వేస్ట్ చేశాను గతంలో. నేను నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నేను ప్రతిదీ చేసినని చెప్పట్లేదు, నేను చెయ్యక చాలా నష్టపోయాను. మీరు ఆ పని చెయ్యొద్దు. పరిస్థితులు బాగాలేదండి, చాలా బాగాలేదు బయట పరిస్థితులు. మనకు ఎక్కువ టైం లేదు. మనకు చాలా మంది ప్రాబ్లం అనుకుంటారు తెలుసా? ద రియల్ ప్రాబ్లమ్ ఈజ్ యూ థింక్ యూ హ్యావ్ ద టైం అంటారు. అంటే ఏంటి? నీకు టైం ఉందనుకోవడమే పెద్ద సమస్య. నీకు టైం లేదు ఇక్కడ. నిన్న ఈ రోజు అయిపోతుంది, రేపు కాలం ఏడిది? తీరా ఎగ్జామ్ ఉంది ఏమనుకుంటాను తెలుసా మనకు? అబ్బా ఇంకో 2 రోజులు ఉంటే ఎకానమీ కంప్లీట్ చేసుకుందును, ఇంకో 2 రోజులు ఉంటే సోషాలజీ కంప్లీట్ చేసుకుందును. సో అందుకే నేను చెప్పొచ్చేది, మీ అన్నగా, మీ తమ్ముడిగా, లేకపోతే మీ ఇంట్లో మనిషిగా మీరు ఎలా అయినా నన్ను తీసుకోండి. నన్ను తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు, నేను అవన్నీ పట్టించుకోను. నేను నన్ను పొగడమని కూడా చెప్పట్లేదు. నేను ఇక్కడ మీకు చెప్పడానికి రాలేదు. నేను ఒక విద్యార్థిని, మీ ద్వారా నేను మోటివేషన్ చెందడానికి ఇక్కడికి వచ్చాను. ఇది అసలు కారణం నేను రావడానికి. నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను ప్రస్తుతం. నేను ప్రిపరేషన్ ఎప్పుడు ఆపలేదండి. నేను ఎప్పుడు ప్రిపరేషన్ ఆపలేదు, కొనసాగిస్తూ ఉంటాను. ఎందుకంటే అది ఏదో ఒక రోజు నన్ను పై స్థాయికి తీసుకెళ్తుందని గట్టిగా ఈ రోజుకి నమ్ముతాను, ఎప్పటికీ నమ్ముతాను. అందుకే ప్రతిరోజు చదవడం 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 అనేది ఎందుకు ఇన్నిసార్లు నొక్కి నొక్కి చెప్తున్నానో అర్థం చేసుకోండి. మరి నువ్వు చెప్తున్నావు మేము ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి? మీకు తెలియకపోతే కోర్సులు తీసుకోండి. ఆన్లైన్ కోర్సులు తీసుకుంటారా, ఆఫ్లైన్ కోర్సులు తీసుకుంటారా? తీసుకోండి. వాటిలో మీరు ఎక్కడ వీకున్నారో ఆ గ్యాప్స్ అన్నిటిని ఫిల్ చేసుకొని మీరు సిద్ధంగా ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిందంటే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? కేవలం టెస్ట్ సిరీసులు రాయడం మాత్రమే చేయాలి. నేను నోటిఫికేషన్ వచ్చినాక అప్పుడే బుక్ కొంటా, బుక్ పేరు రాస్తా, చేస్తా అంటే అవ్వదు. ఇక్కడ రాడ్ రియాలిటీ మాట్లాడతారు. వీటిని రియాలిటీ ఇట్లే ఉంటుంది. అమ్మకన్నా చిన్న బుజ్జి అనే మాటలు అనేది బాగుంటాయి, వినడానికి చాలా బాగుంటాయి, కానీ రియాలిటీ అది కాదు. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావు నీకే చెప్తున్నాను. నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావో ఆలోచించుకో. నా మాటలు నీకు తగులుతున్నాయో లేదో ఆలోచించుకో. నీ తండ్రి కలగంటాడు, అయ్యో నా కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు, పెద్ద స్థాయికి వెళ్తాడు. నా తల్లి కలగంట, చాలా మంది చెప్పుకుంటుంది, అక్కలకి చెల్లెలకి వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటుంది. ఎన్నో అవమానాలు నీ తల్లిదండ్రులు నీకెక్కడ నీ దాకా రావట్లేదు. అది నీ కుటుంబంలో, నీ ఫంక్షన్లల్లో, పబ్బాలలో, యాన్నో కాడ నీ తల్లిదండ్రులని, నీ చుట్టాలలో ఎవరు అడగట్లేదా నీ కొడుకు ఏం చేస్తున్నాడని? ఆ బాధ నీకు చెప్తున్నారో లేదో ఒక్కసారి వాళ్ళ హృదయం తెరిచి చూడండి. మీరు వాళ్ళ లోపల ఏమనుకుంటున్నారో. మనలో ఎంతమంది అండి తల్లిదండ్రులతో ప్రేమగా మాట్లాడేది? ఈరోజు మనకు ఎప్పుడూ ఒక చిరాకే, వాళ్ళంటే చిన్న చూపే. అందరిని అనట్లేదండి, కొంతమందినే అంటున్నాను. దయచేసి అందరికీ ఆపాదించుకోకండి. నేను మాట్లాడే మాట ఒక్కరి కోసం కాదు, కొన్ని రకాల మనుషుల కోసం. నేను ఈరోజు మాట్లాడడానికి నా ఆవేశాన్నంత ఎందుకు మాట్లాడుతున్నాను మీతో? నేను లోపల బాధ అనిపిస్తుంది. నన్ను చాలామంది అడిగారు ఎలా ప్రిపేర్ అవ్వాలి. 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యేటోడు ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే కోపం రాదా అండి లోపల మనిషికి? అంటే మనం ఖాళీగా టైం వేస్ట్ చేస్తున్నాం, చదువుతున్నాం అనే భ్రమలో చదువుతూ ఉన్నాం. కానీ అది చదవడం కాదండి. అది మనకు సినిమా డైలాగ్ ఒకటి ఉంటుందండి, ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది. కానీ చాలా అర్థం ఉంది దాంట్లో. బుల్లెట్ దిగిందా లేదా అంటే ఏంటంటే నువ్వు చేసేది కరెక్ట్ పాత్రలో ఉంటే బుల్లెట్ దిగిద్ది. నువ్వు చేసేది కరెక్ట్ లేకపోతే 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా, 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నా, ఇక్కడ తోక అండి, ఏం లేదు అక్కడ. తోకకి తప్ప దేనికి పనికిరాదు అది. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతే ఉంది, కాంటెంట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే. అందుకే నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే
మనం నిరంతరం చదవాల్సిందే. ఏం చదవాలి, ఎలా చదవాలి అనే దానికంటే ముందు అసలు మీరు ఏ ఉద్యోగానికి మొదలు పెట్టాలనుకుంటున్నారో దాని సిలబస్ కాపీ అనేది తీసుకోండి. సిలబస్ కాపీ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. ప్రతి జాబ్కి ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 1, 2, 3, 4 కానీ అవన్నీ నేను తెలుగులోకి టాపిక్ వైజ్గా ట్రాన్స్లేట్ చేసి రాశాను. అవి నేను షైన్ ఇండియా ద్వారా మీకు అందిస్తాను. అవి కింద లింకులు పెడతాం, పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకొని ఈ సిలబస్కు తగినట్టుగా బుక్స్ను మీరు ఎంచుకోండి. ఎక్కడ మీకు వీక్ ఉన్నా అనిపిస్తే దానికి సంబంధించిన కోర్సులు తీసుకోండి. ఆన్లైన్లో తీసుకుంటారో ఆఫ్లైన్లో తీసుకుంటారో ఈ రోజే తీసేసుకోండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. తీసుకొని మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకొని నోటిఫికేషన్ వచ్చినాక మీరు మళ్ళీ చదవద్దు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఇది. కేవలం టెస్ట్ సిరీస్ రాయండి. నోటిఫికేషన్ వచ్చినాక మళ్ళీ చదవాలి అనే ఆలోచన ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. నేను చదువుకుంది గవర్నమెంట్ స్కూల్లో, మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు మనకు యూనిట్ టెస్టులు పెట్టేవాళ్ళు. యూనిట్ టెస్టులు పెట్టినప్పుడు 25 మార్కులకు యూనిట్ టెస్ట్ కండక్ట్ చేశారు. సో మనం రాస్తాం, మనం అప్పుడు సోషలే కావచ్చు, సైన్సే కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, చదువుకుంటాము. యూనిట్ టెస్ట్ పెడతారు. 25 మార్కులకు 24.5, 23 ఇట్లా వచ్చాయనుకోండి. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే మా సార్లు పిలిపించేవాళ్ళు, పర్సన్ టు పర్సన్ పిలిచి మమ్మల్ని కరెక్ట్ చేసేవాళ్ళు. ఆరా ఎక్కడ పోయింది అంటే ఒక 10 పాయింట్లు ఒక టాపిక్లో, ఒక ఎగ్జాంపుల్ 1857 తిరుగుబాటు కారణాలు ఉన్నాయి. ఆ బుక్లో 10 పాయింట్లు ఉన్నాయనుకుందాం. ఆ రోజు ఆ 10 పాయింట్లు 9 పాయింట్ రాస్తే ఒక 6 మార్క్ కట్ చేసేటాడు సారు. అంటే నా తప్పును తెలియజేసేవాడు. నేను జన్మలో మళ్ళీ 10 పాయింట్ రాయకుండా ఎప్పుడూ లేను. అంటే మన తప్పు మనకు చెప్పే వ్యక్తి కావాలి, ఒక వ్యవస్థ కావాలి, మనల్ని నడిపించే ఒక మెంటర్ కావాలి, మనల్ని ముందు తీసుకెళ్లే ఒక గైడ్ కావాలి. అందుకే నేను తీసుకోండి, ఆ సంబంధించిన కోర్సులు తీసుకోండి, ఆన్లైన్లోనైనా ఆఫ్లైన్లోనైనా. మిమ్మల్ని మీరు సంసిద్ధులుగా ఉండండి. అప్పుడు చదువుదాము, తర్వాత చదువుదామనే ఆలోచనని మీరు చంపేయండి. లేకపోతే మీ తల్లిదండ్రులకి మీరు చేసే అతిపెద్ద దుర్మార్గం ఇంకోటి లేదు. అది నేను మీకు చెప్పేది. దానివల్ల నేను చెప్పేది ఏంటంటే మొత్తానికి ఈరోజే మొదలు పెట్టండి. ఈరోజే మొదలుపెట్టి ప్రతిరోజు కొంచెం 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 ముందుకెళ్ళండి. ఇలా కొంచెం 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 అడుగులు కొంచెం దూరం వెళ్తారు. ఎనికి తిరిగి చూసుకుంటే ఎన్నో కిలోమీటర్లు మీరు నడిచి వచ్చిన సందర్భం ఎదురవుతుంది మీకు. అలాంటప్పుడు ఇంత దూరం నడిచిన మోటివేషనే ఇంకొంచెం దూరం మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు 2018 నుంచి 2025 దాకా తీసుకొచ్చిన విషయమే నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. లేకపోతే నాకు ఎక్కడి నుంచి వస్తుంది? రిలాక్స్ అవుతుంది కదా. ప్రతి మనిషి తృప్తి ఒకటి ఉంటుంది. ప్రతి మనిషికి తృప్తి ఉంటుంది, ఆశ ఉంటుంది. తృప్తి వచ్చినప్పుడు ఆశ చల్లారుతుంది, ఆశ వచ్చినప్పుడు తృప్తి చల్లారుతుంది. రెండు విషయాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతిరోజు మీరు ముందుకు వెళ్ళాల్సిందే. పక్క పెడదాం. ఇంకా కొంతమంది ఉంటారు, ఎవరిని పర్టికులర్గా అనట్లేదు. నేను ఇప్పుడు మీకు చెప్పే కొంతమంది ఉంటారు వివిధ కాలాలలో నాలో వచ్చిన ఆలోచనలే వాళ్ళంతా. అంటే వాళ్ళ లెక్క నేను కూడా బిహేవ్ చేశా గతంలో. ఎలా? జాబులు చేస్తూ ఉంటారు చాలామంది, చదవాలని ఆలోచన ఉంటుందండి, తప్పనకూడదు. లేకపోతే డిగ్రీ ఫైనల్ ఇయరో బీటెక్ ఫైనల్ ఇయరో జాబ్ ఇటు రావాలనుకుంటారు. ఇక మొదలు పెడదాం. లేకపోతే ఆల్రెడీ ఒక జాబ్ సాధించిన వాళ్ళు ఉంటారు, గ్రూప్స్ కొట్టాలని ఉంటుంది, ఇంకేమైనా టాప్ ఉద్యోగాలు, యూపీఎస్సీ ఉద్యోగాలు సాధించడం. మొదలు పెట్టడం పెద్ద కష్టం అండి. ఇక మొదలు పెట్టలేరు వాళ్ళు. ఇక చదవాలనిపిస్తుంది అంటారు కానీ మొదలు పెట్టరు. ఏంటంటే మోటివేషన్ రాదు. ఎందుకు రావట్లే మోటివేషన్ అంటే నువ్వు ఒక్కసారే మైండ్లో ఆలోచన అంతా ఒక్కసారే చేస్తున్నావు. అదే నేను చెప్పేది. ఇక్కడ నుంచి చెప్పడానికి వచ్చిందే అది. కన్సిస్టెన్సీ అనే వర్డ్ మీకు వినే ఉంటారు. కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ పదానికి అర్థం ఏంటంటే గూగుల్లో వెతికేవాని నేను. అందరూ కన్సిస్టెంట్ అసలు ఏంటి కన్సిస్టెన్సీ? డిసిప్లిన్ అంటారు. డిసిప్లిన్ అంటే ఏంటి? కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజు కొంచెం 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 చదువుకుంటూ ముందుకెళ్ళడం. ఎటువంటి కష్టమైనా రానియండి. ఒకవేళ వర్షం పడి బయటకు వెళ్ళడం వీలేదు, గొడుగేసుకుని వెళ్ళాలి. రీడింగ్ హాల్లో చదువుతున్నాం, ఇంట్లో కరెంట్ పోయింది, మొబైల్ లైట్ ఆన్ చేసుకుని చదవాలి. దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. డిసిప్లిన్. చదవబుద్ధి కావట్లేదు, ఈ రోజు వద్దులే అనిపిస్తుంది, ఇలా ఆదివారం అనిపిస్తుంది, ఇంటికాడ దసరా పండుగ ఉంది అనిపిస్తుంది, మా ఇంటికి చుట్టాలు వచ్చి అనిపిస్తుంది, రేపు 1వ తారీఖు నుంచి ఫ్రెష్గా స్టార్ట్. కష్టం అనిపించినా ముందుకు వెళ్ళడమే డిసిప్లిన్. ఈ పదాలను బాగా వంట పట్టించుకోండి. ప్రతిరోజు మీరేం చేస్తారంటే ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు ఒక చిన్న నోట్బుక్ కొనుక్కొని రేపు పొద్దున లేచిన దగ్గర నుంచి రేపు నైట్ పడుకునే వరకు ఏమేం చేయాలి అనే ఒక సెట్ ఆఫ్ మీరు కొన్ని హామీలు ఇచ్చుకోండి. రేపు పొద్దున 5 గంటలకు లేవాలి. నేను ఈ రోజుకి రాస్తానండి అది. నేను ఉదయం 5 గంటలకు నిద్ర లేస్తాను.
లేచిన తర్వాత ఏం చేస్తాను, నేను స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాను, ప్రతిదీ రాసుకుంటాను. మొహమాటం ఏముంది, అది మన ఎదుగుదలకే. ఇప్పుడు మనకు ఎకానమీలో ప్రణాళికలు మీరు చదివే ఉంటారు, పంచవర్ష ప్రణాళికలు. ప్రణాళిక ఫర్ 5 సంవత్సరాలు. ఎందుకు ప్రణాళిక వేసుకునేది అంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఈ దేశం ఈ 5 సంవత్సరాల్లో వీటిని సాధించాలి, ఓ పేదరికాన్ని ఇంత తగ్గించాలి, లేకపోతే ఆదాయాన్ని ఇంత పెంచాలి, ఇన్ని రకాలుగా హెల్త్ సెక్టార్లో ఇన్ని రకాల మార్పులు తీసుకురావాలి, మారుమూల ప్రాంతాలకు విద్యను తీసుకెళ్ళాలి, ఇలా ఒక ప్లానింగ్. అందుకే ఇప్పుడు మనం ఇల్లు కడతామండి, ఇల్లుకి ఏంటి ప్లానింగ్, పునాది, గోడలు, ఇట్లా ప్రతిదీ ప్లానింగ్ వైజ్ చేసుకుంటాం. మరి ఇక్కడ ఎందుకు చేయరు మీరు? ఓ పొలమని వచ్చి చదివితే అవ్వదు, ఇది ఒక పూట ఏది కాదు. ఇది అంటే మిమ్మల్ని మీరు నిరంతరం ముందుకు వెళ్ళాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి మీ దగ్గర. ప్లానింగ్ అంటే ఏంటి, మిమ్మల్ని మొత్తం మ్యాప్ ఏమనట్లేదు నేను. రేపు ఏం చేయాలనుకుంటున్నారు, ఇన్స్టిట్యూట్కి వస్తున్నారు, షైన్ ఇండియా ఇన్స్టిట్యూట్కి వస్తున్నారు, పొద్దున్న లేవాలి, మీరు రావాలి, నైటే రాసుకోవాలి, రేపు పొద్దున 5 గంటలకు లేవాలి, నేను ఈ పనులు చేయాలి, ఇన్ని గంటలకు వెళ్ళాలి క్లాసు, మధ్యాహ్నం టైంకి తింటాను, సాయంత్రం ఇది అంటే రేపు ఏం చేస్తున్నారో రాయాలి. రేపు సాయంత్రం ఏం చేయాలి, వీటిలో ఎన్ని చేశారో రాయాలి. అన్నిటికంటే ముఖ్యం, మీరు పైన హెడ్డింగ్ ఏం పెట్టుకుంటారో తెలుసా? అసలు మీకు ఎందుకు జాబ్ రావాలనేది ఎవరో ఒకరు కారణం ఉంటుంది. అమ్మ కారణం ఉంటుంది, నాన్న కారణం ఉంటాడు, నాకు నా పేదరికం కారణం అండి, నేను పడ్డ అవమానాలు కారణం అండి, నన్న మాటలు కారణం అండి, నా తల్లిదండ్రులు అవమానించిన తీరులు జ్ఞాపకం అండి నాకు అన్ని. నన్ను ప్రతిరోజు నేను రాసుకుంటాను అవన్నీ, నా తల్లిదండ్రుల పేర్లు రాసుకుంటే చాలు, అదే నాకు మోటివేషన్. మీకు లేదా అలా? మీకు బాధలు లేవా? మీకు ముందుకు వెళ్ళాలని లేదా? ఇలానే ఉండిపోదామా? తీరా నోటిఫికేషన్ రాగానే ఎగబడిపోయి చదివేద్దాం చేసేద్దామని ఎక్కలేని స్ట్రెస్ అంతా మెంటల్గా పెట్టుకున్నామా? అవన్నీ అవసరమా చెప్పండి? ఇంత భోజనం ముందు పెట్టుకున్నారు, ఒకసారి తినేస్తారా? ఒక్కొక్క ముద్దే తింటారు కదా, ఎందుకు తింటారు? ఒకసారి తినొచ్చు కదా. మరి ఇక్కడ నోటిఫికేషన్ రావాలి, వచ్చినాకనే చదువుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు? రోజు ఎందుకు చదవద్దు అనుకుంటున్నారు? ఇంకొక ప్రశ్న కూడా ఉంది, మేము చదువుకుంటే మాకు ఇంటికాంచి పంపించేటోళ్ళు ఎవరు, మాకు ఆర్థికంగా ఇబ్బంది. ఒప్పుకుంటాను, నేను ఆ క్యాండిడేట్నే. కానీ అప్పుడే చదువైపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారండి, జాబ్ చేస్తూ చదివేటోళ్ళు కొంతమంది ఉంటారు, పెళ్ళిళ్ళు అయినా చేసే ఉద్యోగం ఇది కాదు ఇంకా నేను ముందుకు వెళ్ళాలని చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇట్లా డిఫరెంట్ జోనర్ పీపుల్ ఇక్కడ ఉంటారు. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, నాదొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఖమ్మంలో బీటెక్ చదివానండి, 2016లో బీటెక్ అయిపోయింది నాది. బట్ నేను కాలేజీకి 2 సంవత్సరాలు వెళ్ళాను, తర్వాత 2 సంవత్సరాలు నేను ఏదో ఒక పని చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఏదైతే మీకు క్వశ్చన్ రేపానో అదే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను ఇక్కడ. సో మా అమ్మగారికి గర్భసంచి ఆపరేషన్ అయిందండి, గర్భసంచి తీసేశారు ఆమెకి. మా అమ్మ నాన్న ఏం చెప్పాను కదా, ఆల్రెడీ కూలికి వెళ్ళేవాళ్ళు, నాటుకో కోతకో లేకపోతే వరాలు గట్లు చెక్కడానికో లేకపోతే 400 వీళ్ళిద్దరు కూలికి వెళ్ళి తీసుకొచ్చినాయి నన్ను మా అక్కని పోషించేవాళ్ళు. మాకు ఎటువంటి వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. వీళ్ళిద్దరి నెత్తురు మరిగించి సంపాదించిన సొమ్ముతోనే మేము ఇంత వాళ్ళం అయ్యాం. వాళ్ళు వచ్చారు, మా అమ్మకి ఆపరేషన్ అయింది. ఇక ఇంట్లో మా అమ్మకు మంచం వేసేసి, పేషెంటే కదా ఆపరేషన్ అయితే. నేను ఖమ్మంలో చదువుతున్నానండి అప్పుడు, 2014 జరిగింది. మా నాన్నకి కిడ్నీలో నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్తే స్టోన్లు ఉన్నాయి పెద్ద పెద్దవి, ఆపరేషన్ చేసి తీసేయాలన్నారండి. ఆపరేషన్ చేసేసాం. ఒకటి ఆరోగ్యశ్రీ మీద చేపించామండి, మా అమ్మగారికి మాత్రం డబ్బులు పెట్టి చెప్పాల్సి వచ్చింది. ఒక్క క్షణం ఆలోచించండి, నేను ఖమ్మంలో బీటెక్ చదువుతున్నాను, నెలకి నాకు 800 రూపాయలు మా అమ్మ మా నాన్న పంపేవాళ్ళు నేను రూమ్లో ఉండి చదువుకోవడానికి. నాకు బస్ పాసు, నా రూమ్ ఖర్చు, ఎవ్రీథింగ్ మొత్తం 800లోనే నేను సర్దుకోవాలి. 800 రూపాయలు నాకు పంపించే నా తల్లిదండ్రులు చెరొక మంచంలో పేషెంట్గా పనుకున్నారండి. నేనేం చేయాలి? చదువు ఆఫ్ చేయాలనా? ముందుకు పోకూడదా? నేనేం చేశానో తెలుసా? అప్పుడు 2014లో జరిగిన వాస్తవం చెప్తున్నాను మీకు. ప్రతి ఆదివారం ఐస్ క్రీమ్లు అమ్మబోయేటోండేనండి నేను. ఖమ్మంలో సందుల్లో మన డబ్బా ఐస్ క్రీమ్ 3 గిరకల సైకిల్ బండి ప్రతి ఆదివారం వెళ్ళేవాడిని. ప్రతి ఆదివారం వెళ్తే 500 నుంచి 600 వచ్చేది. అట్లా 4 ఆదివారాలు లేదా సెలవు రోజుల్లో వెళ్ళి ఆ డబ్బులు నేను సెట్ చేసుకొని నా ఖర్చులు ఎలా తీసుకొని ఇంటికి పంపడం, పండ్లు, వీళ్ళు హాస్పిటల్ పేషెంట్స్ అంటే ప్రతిరోజు పండ్లు తినాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకు ప్రతిరోజు నేను వాళ్ళ గురించి ఆలోచించి చేసేవాడిని. తర్వాత నేను మార్నింగ్ పేపర్ వేసేవాడిని. పేపర్ వేసి అంటే మార్నింగ్ పేపర్ వేయడం, ఆదివారాలు ఐస్ క్రీము అమ్మడం, ఇవి 2 కాక సాయంత్రం ఒక స్వీట్ బేకరీలో కూడా కాలేజీ నుంచి వచ్చిన తర్వాత జాయిన్ అవ్వడం. అంటే నా ఆలోచన ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఈ రోజు మీ ముందు ఇలా చెప్పగలుగుతున్నాను, కానీ ఆ రోజు ఎలా ఉంటుంది నాకు, అమ్మో డబ్బులు కావాలి, అమ్మ నాన్నకి ఇబ్బంది ఉంది ఇంట్లో,
నాకు ఇక్కడ ఇప్పుడు ఒక సెమిస్టర్ వచ్చింది అనుకోండి, ఒక సెమిస్టర్ వస్తే ఎగ్జామినేషన్ ఫీజు అని చాలా ఫీజులు ఉంటాయి. బీటెక్లో మీకు తెలియదు ఏముంది, బీటెక్ చేస్తున్నాను కానీ నాకేం తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు? నాకు దాని మీద ఆలోచన లేదు. ఆలోచన అంతా ఇంటి మీద ఉంది. ఇంట్లో ఏంది, ఒకసారి ఒక 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 కూలీ కుటుంబంలో ఇద్దరు కూలీ చేసే వ్యక్తులు ఆ మంచంలో పడిపోతే ఆ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ రోజు నేను చెప్తున్నాను, ఆ రోజు ఏడుపు ఒకటే తక్కువ. కానీ నన్ను నిశ్చయించుకున్నాను. నాకు భయం వేసింది, నా వల్ల కావట్లేదు, నేను చేయలేను, నా వల్ల కాదు, వద్దు అనిపించింది. కానీ ఎవరింటారు మీ మాట? నీ పేదరికం వింటదా? నీ చుట్టాలు ఎవరు వింటారా? ఎవరు వినరు. నీకు నువ్వు మాత్రం వినాలి, వాళ్లకు అండగా నిలబడాలి. ఆ రోజు డిసైడ్ అయ్యాను, ఎన్ని కష్టాలు వచ్చినా ఎవడు మనకు సాయం చేయడు, ఎవడు మనల్ని ఆదుకోడు, మనల్ని మనం మాత్రమే ఉద్ధరించుకోగలం. నేను అప్పుడే డిసైడ్ అయ్యాను, నేను ముందుకెళ్తాను, ప్రతిదీ నా కుటుంబం కోసం కష్టపడతానని ఆ రోజే అనుకున్నాను. నేను అదే పనిగా ముందుకెళ్ళాను. మాకు 10th క్లాసులో మ్యాథ్స్ చెప్పిన ఉపేంద్రయ్య సార్ నన్ను ఒక రోజు ఐస్ క్రీమ్ అమ్ముతుంటే చూశాడు. ఫస్ట్ నేను సార్ను తీసి కంగారు పడి ఐస్ క్రీమ్ బండి అక్కడ వెళ్ళిపెట్టి ఒక సందులో ఉరికాను, భయపడ్డాను. మళ్ళీ కొంచెం దూరం ఉరికినాక నేను తప్పు చేస్తున్నానా, దొంగతనం చేస్తున్నానా అని మళ్ళీ వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చి సార్ దగ్గరికి పోయి మరి బాగున్నారా సార్ అన్నాను. ఆయన గుర్తుపెట్టి ఏందిరా ఇదంతా అన్నాడు. చెప్పాను నేను. అప్పుడు ఆయన అన్నాడు, అరే నువ్వు బాగా చదువుతావు కదా, హోమ్ ట్యూషన్లు చెప్పగలవా అన్నాడు. అది చెప్తాను సార్ అన్న. భయం వేసింది, చెప్తాను కానీ భయం వేసింది. సార్ నాకు ఎట్లా చెప్పొచ్చు సార్, ఎవరు అంత ఇంగ్లీష్ మీడియం వాళ్ళంటే, లేదు నేను నీకు చెప్తాను, నువ్వు చెప్పగలవు అంటే, సార్ అలా నాకు ఈ హార్డ్ వర్క్ థింగ్స్ అన్ని బంద్ చేయించి స్మార్ట్ వర్క్గా ట్యూషన్లు చెప్పడం స్టార్ట్ చేయించాడు. కాలేజీ పోయి రావడం, సాయంత్రం రాగానే ఒక సైకిల్ ఉండేది నాకు, సైకిల్ వేసుకుని 2-3 ట్యూషన్లు చెప్పేటోని. ఎప్పుడైతే ట్యూషన్ల సైడ్ మళ్ళిందో నాకు చదువు విలువ అర్థమైంది. చదువుతో మాత్రమే నా స్థాయి పెరుగుతుంది, చదువుతో మాత్రమే నా తల్లిదండ్రులకు గౌరవం వస్తుంది. ఈ రోజు నేను ఊర్లోకి వెళ్తే నన్ను ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. ఎందుకు? నా చదువు వల్ల. నేను జాబుల వల్ల కాదు, జాబులు వస్తాయి వేరే విషయం. చదువుకున్న వ్యక్తికి ఇచ్చే విలువదండి. ఒక వ్యక్తికి వాడు ఏదైనా ఒక స్థాయికి వెళ్తున్నప్పుడు చాలా గౌరవం ఉంటుంది కుటుంబాలలో. నేను చాలా మంది మా పిల్లల్ని ఏం చేయాలని నన్ను అడుగుతుంటారు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ కాల్ చేసి, అరే మా అక్క కొడుకున్నాడు, మా బాబాయ్ కొడుకున్నాడు, వీళ్ళని ఏం జరిగిద్దావరా, ఇది డిగ్రీ ఉన్నాడు, బీటెక్ అంటే అది ఎలా వచ్చిందంటారు? మన సంకల్పం వల్లనే వచ్చింది. అది గొప్పని నేను చెప్పట్లేదు. అంటే నువ్వు వెళ్ళాలనుకున్న ప్లేస్ నువ్వు నిశ్చయించుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా నీకు అన్ని శక్తులు కలిసి వస్తాయని చెప్తున్నాను నేను. దాని తర్వాత నేను ట్యూషన్ చెప్పుకోవడం, అప్పుడే మధ్యలో నేను ఒక మార్కెటింగ్ జాబ్ చేశాను విజయవాడ ప్రతి సందు నాకు తెలుసు. అప్పుడు అనిపించింది, వామ్మో ఈ ప్రైవేట్ ఫీల్డ్ నాకున్న స్కిల్స్ పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు, నాకు సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేదు, నాకు ఎవరు రిఫరెన్స్ ఇచ్చేటోళ్ళు కూడా లేరు, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి. అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఆ 2-3 నెలలు బాగా కష్టపడ్డాను, ఇంట్లో కూర్చొని కష్టపడ్డాను. తెలియదు కదా, స్మార్ట్ వర్క్ తెలియదు. నేను ఇప్పుడు మీ లెక్కనే 2 నెలలు వన్ డే బ్యాటింగ్ ఆడదామని, కానీ లిటరల్లీ నరాలు బలిగిపోయాయండి. నాకు ఆ వయసుకు సరిపోయేది నా శక్తి. ఎందుకు ఇదంతా చెప్తున్నాను మీకు ఈరోజు అంటే, అంత ప్రాబ్లమ్స్ మీరు పడద్దు. నా అనుభవాలు మీకు చెప్పేది, నేను పడ్డాయి మీరు పడద్దు. నేను ఏదైతే సందర్భాలు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, ఆ రోజు అలా చేసుంటే బాగుండు అనే రోజు మీకు రాకూడదు. నాకు వస్తుంది ఈ రోజుకి. నేను ఆ 2016లో ఇలా చేసుంటే బాగుండు, 18లో ఇలా చేసుంటే బాగుండు, ఆ చేసుంటే బాగుండు అనే పదం మీ మైండ్లోకి రాకూడదు. అప్పుడు మీరు ఈ రోజే మొదలు పెడితే ఎంతో ఉత్తమం కదా. రాబోయే సంవత్సరం తర్వాత 2025లో ఇలా చేసుంటే బాగుండు అనే ఆలోచన మీకు ఉండదు కదా. సో అది నేను చెప్పదలుచుకుంది. నేను ఎంత చెప్పినా, ఏమి చెప్పినా, సయ్యద్ సార్ చెప్పినా, సురేష్ నాయుడు సార్ చెప్పినా, ఎవరు చెప్పినా ఒకటేనండి. ప్రతి క్షణం, ప్రతిరోజు, నిరంతరం కన్సిస్టెన్సీగా ఉండండి. కోచింగ్ జాయిన్ అవుతాం, రెగ్యులర్గా వెళ్తామా? వెళ్ళాం. ఎందుకు? మళ్ళీ ఎక్కడో మనకి ఇప్పట్లో రావట్లే కదా, రోజు కోచింగ్ ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు ఏం రావట్లే కదా, ఈయన చెప్పాడు, మరి నోటిఫికేషన్లు ఏం లేవు కదా, మళ్ళీ అప్పుడు చదవాలి. నేను అందుకే మళ్ళీ చెప్తున్నానండి, చదవండి. ఇప్పటి నుంచే మీకు ఎక్కడెక్కడ వీక్నెస్ ఉన్నాయో, ఎకానమీయో, సోషియాలజీయో, ఏదో ఒకటి అన్ని చదవండి. ఇప్పుడు చదివి నోటిఫికేషన్ వచ్చేకల్లా ప్రిపరేషన్ అంతా అయిపోయేయండి. కరెంట్ అఫైర్స్కి ప్రతి నెల షైన్ ఇండియా మ్యాగజైన్ చదువుకోండి. కరెంట్ ఈవెంట్స్ అన్ని అప్డేట్స్ అవుతాయి, సబ్జెక్ట్ అన్ని అంటే అప్డేట్స్ అవుతాయి. సబ్జెక్ట్లో స్టాటిక్ సిలబస్ అంతా నేర్చుకోండి. నోటిఫికేషన్ రాగానే మళ్ళీ కరెంట్ ఈవెంట్స్ తో పాటు ఎగ్జామ్స్ రాసుకుంటూ ముందుకెళ్ళండి. దీని మించిన స్ట్రాటజీ ఏముంది? దీనికి పెద్ద కావాలా? మైండ్కి ఏమన్నా ఒకటే కావాలి కదా, ప్రతిరోజు నేను ముందుకెళ్తా అనే ఒక సంకల్పం కావాలి కదా. ఇంతకుమించి ఏం కావాలి మీకు? ఇంతకుమించి ఏమైనా ఉందా? మీ చేతిలో ఉన్న అంశమే కదా. మీ తల్లిదండ్రుల కన్నీళ్ళు తీర్చే అవకాశం మీకు లేదా? మీ చేతిలోనే ఉంది కదా. తర్వాత బాధపడతారా? నాకు తెలిసిన చాలా మంది అన్నలు ఉన్నారు, నాకంటే ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అన్నలు. ఈ రోజు బాధపడతారు వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు. ఆ రోజు కొంచెం గట్టిగా చదువుకుంటే బాగుండు తమ్ముడు, మేము కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో పోతాం, తల్లిదండ్రులకు ఇంకొంచెం మంచిగా చూసుకునే అవకాశం. మా తండ్రి ఆ రోజు ఉన్నాడు తమ్ముడు, ఈ రోజు లేడు. మా నాన్నగారు చనిపోయారు, మా నాన్న లేడు తమ్ముడు. అప్పుడు ఉండుంటే ఇంకా బాగా చూసుకున్నాం తమ్ముడు. ఆయన చాలా సార్లు అన్న సందర్భాలు ఉన్నాయి. అరే మావానికి ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటారా, మావానికి ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటారా. కానీ దురదృష్టవశాత్తు ఆయన లేడు, కరోనాలో చనిపోయాడు ఆయన. ఈ రోజు వీడు ఎంతో బాధపడుతున్నాడు. అరే గవర్నమెంట్ జాబ్ నేను ఆ రోజు కొంచెం కష్టపడి ఉంటే, ఎందుకు కష్టపడలేకపోయాడు?
వదిలేశాడు మధ్యలో. అదే నేను చెప్పేది. ఎందుకు వదిలేశాడు? ఆ ఒత్తిడి తట్టుకోలేక వదిలేశాడు. ఒత్తిడి ఎందుకు వస్తుందండి? చిన్న గది డోర్ ఉందండి, 100 మంది ఒకసారి పోతారా? 100 పోతారు. ఈ ప్రతి స్టేజ్లో చిన్న చీమలు, మీ కళ్ళ ముందు చీమలు పోతుంటే చూడండి, ఒకదాని వెనక ఒకటి పోతాయి. ఎందుకు పోతాయి? ఆ చిన్న పుట్ట ఇంతే ఉంటుంది కాబట్టి ఒకదాని వెనక పోతుంటే ఒకదాని వెనక బయటకు వస్తుంటాయి. ఇంతకు మించిన ప్రకృతి తీరు ఏముంటుందండి? ఇంతకు మించిన మోటివేషన్ ఏముంటుందండి? ఇంతకు మించింది ఏముంటుంది? ఎక్కడ దొరుకుతుంది మీకు? అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మీకు చేతులు ఎత్తి దండం పెట్టి మరీ చెప్తున్నాను, ప్రతిరోజు కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అవ్వండి. కన్సిస్టెన్సీగా ప్రిపేర్ కావడం నా వల్ల కాదంటే వదిలేసేయండి, టైం వేస్ట్ చేసుకోకండి. లేదు నేను చేస్తున్నాను మధ్యలో నా వల్ల కావట్లేదంటే పర్లేదు, కొంచెం జారి పడుతుంటాం, మనం నడుస్తుంటాం, జారి పడతాం. మళ్ళీ లేవా? ప్రతిరోజు పర్ఫెక్ట్గా ఉండాలని నేను అనట్లేదు. మొదలు పెట్టండి, ఇవాళ చదువుతారు, రేపు చదువుతారు, ఎల్లుండి చదువుతారు, 4 రోజు చదవరు, ఏం వదిలేయండి, మళ్ళీ 5 రోజు చదవండి. అదే నేను చెప్పేది. చిన్న బ్రేక్స్ వచ్చినా పట్టించుకోకండి, ముందుకెళ్ళడం మీదనే పెట్టుకోండి మైండ్. అప్పుడే మనం అనుకున్న స్థాయికి మనం వెళ్తాం. లేదా ఏదో ఒక స్థాయిలో దేవుడు ఉంచుతాడు. ఎప్పుడు ఉంచుతాడు? మీరు నిరంతరం ఈ మైండ్, ఈ ఆలోచనతో ఉన్నప్పుడే. సయ్యద్ సార్ చాలా సందర్భాల్లో నాకు పర్సనల్గా చెప్పాడు, మీకు కూడా చెప్పే ఉంటాడు. ఇక్కడ షైన్ ఇండియాలో ఒక కోచింగ్ సెంటర్లో ఒక కోచింగ్ ఇవ్వాలన్నా, లేకపోతే ఇక్కడ టెస్ట్ సిరీస్ మీరు రాయాలన్నా, ఏది కావాలన్నా ముందు ఒక బేసిక్ క్వాలిఫికేషన్ కావాలి. నేర్చుకోవాలనే తపన, సాధించాలనే కసి, నిరంతరం చేస్తా అన్న సంకల్పం, ఈ 3 ఉన్నప్పుడే మిమ్మల్ని ఏ శక్తి అయినా ముందుకు తీసుకెళ్తుంది. ఇప్పుడు గుర్రం సామెత ఉంటుంది, గుర్రాన్ని తీసుకుపోయి నీళ్ళు దాపిస్తాం అంటే, గుర్రానికి నీళ్ళు తాగాలంటే కష్టమే ఉండదు, చక్కగా పట్టుకపోయి దాపియచ్చు. ఇక్కడ కూడా అంతే. నేను చెప్పిన 3 మీలో ఉంటే ఈ ఇన్స్టిట్యూట్ మీకు ఉపయోగపడుతుంది, సైఎస్ఆర్ మీకు ఉపయోగపడతాడు, వాళ్ళు చేసే వీడియోలు ఉపయోగపడతాయి, వాళ్ళ కోర్సులు ఉపయోగపడతాయి, వాళ్ళ టెస్ట్ సిరీస్లు ఉపయోగపడతాయి, ఏదైనా కానివ్వండి. ఇప్పుడు అందుకే సురేష్ నాయుడు సార్ కూడా మీకు చాలా సందర్భాల్లో చెప్పుంటాడు. కింద కామెంట్లలో ఏమొస్తుంటాయి? వచ్చే అవకాశం ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పిన వాటికి కూడా రావచ్చు. అంటే ఇప్పుడు ఈయన ఎంత పెద్ద ఏం సాధించాడు, వచ్చి చెప్పేస్తున్నాడు, మాకు చెప్పేటోడు అంత అయ్యాడా? నేను మీకు చెప్పేంతోని కాదు, నేను ఇక్కడ చెప్పడానికి రాలేదని మళ్ళీ చెప్తున్నాను. నేను ఒక నిత్య విద్యార్థిని, నేను అబ్దుల్ కలాం బుక్ చదివిన వ్యక్తిగా ఒక నిత్య విద్యార్థిని, స్వామి వివేకానంద బోధనను ఫాలో అయ్యే వ్యక్తిగా ఒక నిత్య విద్యార్థిని, సర్వమతాల సమ్మేళనాన్ని నేను ఫాలో అయ్యే వ్యక్తిగా నేను నిత్య విద్యార్థిని. నేను నిరంతరం నేర్చుకుంటూనే ఉంటాను. ఇప్పుడు ఇక్కడికి రికార్డ్ చేయడానికి ముందు వచ్చేటప్పుడు కూడా న్యూస్ పేపర్ చదివచ్చాను. అంత ఇష్టం నాకు న్యూస్ పేపర్లో నాలెడ్జ్ గెయిన్ చేయడం అంటే. ఎందుకు చెప్తున్నానంటే, నేను మరలా చదువుతున్నాను, నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను, ఎక్కడ ఆపానని చెప్పట్లేదు, నేనేదో సాధించానని చెప్పడానికి కాదు. మనం మధ్యలో ఆఫ్ చేస్తున్నాము, మనం తాబేలులా కాకుండా కుందేళ్ళ పడుకొని పరిగెత్తాలని ట్రై చేస్తున్నాము. ఆ పరిస్థితి నుంచి తర్వాత మీకు చెప్పే అవకాశం చాలా మంది, నాకైతే చెప్పేటోళ్ళు ఎవరు లేరండి. ఒక అన్న తమ్ముడు ఎవరు లేరు. మీకు అన్నగా, మీకు తమ్ముడుగా, మీకు అన్నగా, నా చెల్లెమ్మలకి, నా తమ్ముళ్ళకి, నా అన్నలకి నేను చెప్పదలుచుకున్నాను. నీ ఇంట్లో వ్యక్తిగా చెప్తున్నానండి, నేను ఎవరో వ్యక్తిగా మిమ్మల్ని తిట్టడానికి రాలేదు. మీ ఇంట్లో వ్యక్తిగా, మీ మనిషిగా చెప్పడానికి వచ్చాను నేను, మీ కుటుంబంలోని వ్యక్తిగా, మీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు అనుకొని చెప్తున్నాను. వాళ్ళ బాధలు తీర్చే అవకాశం మన చేతుల్లోనే ఉంది. కావాలని అందరి అన్నలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి నేను చెప్పే విషయం ఒకటే, ప్రతిరోజు కష్టపడడానికి సిద్ధంగా ఉండండి. ఎన్ని కష్టాలు ఎదురైనా, నోటిఫికేషన్ రావట్లే కదా, ఇప్పుడు ఎందుకు చదవాలి, వచ్చినప్పుడు చూద్దాంలే అనే ఆలోచనను వదిలేయండి. ఇప్పుడు ఈ రోజే మొదలు పెట్టండి. మీకు తెలవని ఏ విషయమైనా ఇక్కడ మనకు అవకాశం ఉంది. దీని ద్వారా ఎప్పటికప్పుడు వీళ్ళని మనం సంప్రదించుకోవచ్చు. వీళ్ళని ఒక గైడెన్స్గా, మెంటర్షిప్గా తీసుకోండి. ఇది ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్గా మాత్రం భావించకండి. మన దారిలో మనకు ఒక ఫ్రెండ్లా దీన్ని భావించండి. ఈ ఫ్రెండ్ని యూజ్ చేసుకొని మనం ముందుకు వెళ్దాము. నేను దీని నుంచి లబ్ధి పొందాను, టెస్ట్ సిరీస్ రాశాను ఇక్కడ కాబట్టి, నేను ఇక్కడ ఏం నేర్చుకోగలిగే అవకాశం ఉంది కాబట్టి, ఈ వేదిక ద్వారానే మళ్ళీ మీకు ఎంతో అంత అవకాశం, నాకు మీకు చెప్పే అవకాశం రావాలని అడగంగానే నాకు ఒప్పుకున్న సయ్యద్ సార్కి, సురేష్ నాయుడు సార్కి మరి ఒకసారి చేతులెత్తి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఏ విధమైన డౌట్లు ఉన్నా కింద కామెంట్ చేయండి. అది కానిస్టేబుల్ జాబే కానివ్వండి, ఎస్ఐ జాబే కానివ్వండి. మరి ఎస్ఐ జాబ్ నీకు రాలేదుగా నువ్వే చెప్తావు, అలా అనుకోకండి. నేను ప్రతి దాంట్లో వేలు పెట్టే వచ్చానండి. అంతో ఇంత నాకు అనుభవం ఉంది వాటి మీద. నేను ఎటువంటి బాధలు పడ్డానో మీరు ఎస్ఐ కావాలనుకుంటున్నా, కానిస్టేబుల్ కావాలనుకుంటున్నా, ఎనీ టైప్ ఆఫ్ గ్రూప్ జాబ్ కావాలనుకుంటున్నా కింద కామెంట్ చేయండి. దానికి మేము తప్పక రిప్లై ఇచ్చి మీ మనసులో సందేహాలను తీర్చి ముందుకు రావడానికి, మీ జర్నీలో మీకు నిరంతరం తోడుండడానికి షైన్ ఇండియా అకాడమీ కావచ్చు, షేర్ ప్రసాద్గా నేను కావచ్చు, ఎప్పుడు మీరు తోడుంటాము. అందరికీ నమస్కారము. నాకు నా పుట్టినరోజు రోజు ఇంత సంతృప్తిగా నా మదిలోని భావాలను తెలియజేసే అవకాశం ఇచ్చిన సయ్యద్ సార్కి, సురేష్ నాయుడు సార్కి, ఇంత ఓపికగా వింటున్న మీకు, చూస్తున్న వారందరికీ ఎంతో అంత నా మాటలు ఉపయోగపడ్డాయనే ఆనందంతో, కొంతమంది మనసును నొప్పిస్తే నన్ను ఒక మీ ఇంట్లో వ్యక్తిగా నన్ను క్షమిస్తారని అందరికీ
నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.